శాంతి సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ మన అచల స్థిరమైన స్థితి అనే సింహాసనము భవిష్యత్తు సింహాసనానికి మనల్ని అధికారిగా చేస్తుంది. ఏ ఆత్మలైతే జ్ఞాన బలము యోగ బలము చేత స్మృతి స్వరూపులుగా అయ్యే బలము చేత తమ స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకుంటారో వారు వాస్తవంగా విష్ణు సమానంగా అవుతారు. శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై విరాజమానమై ఉన్నారు. నలువైపులా సాగరంలో అలలు వ్యాపిస్తున్నాయి. కానీ వారు గీతా జ్ఞానంలో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా జీవితంలో ఎన్ని రకముల తుఫానులు అనే అలలు వచ్చినప్పటికీ, పెద్ద పెద్ద విఘ్నములు వచ్చినప్పటికీ, ఎవరైతే తమ స్థితిని అచంచలముగా స్థిరంగా సాక్షిగా చేసుకోవడం నేర్చుకుంటారో వారే సత్యమైన జ్ఞాని, శ్రేష్ఠ యోగి. వారే స్వయమును అర్థం చేసుకున్నవారు. ఏ విధంగానైతే మనము స్వయమును అర్థం చేసుకుంటామో, తన శక్తులని గుర్తిస్తూ ఉంటామో, అంతగా స్వయములో విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. స్వయంపై నిశ్చయము కలుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అప్పుడు ఇతరుల మాటలు విన్నా, ఏవైనా చెడు చూసినా మన స్థితి అచంచలంగా స్థిరంగా ఉంచగలుగుతాము. ఏమి జరుగుతున్నా అదే సత్యము. ఒకవేళ ఎవరైనా మన గురించి ఏమైనా చెప్తూ ఉన్నా, అనేక ఆత్మలతో చాలాసార్లు జరిగేది ఇదే. స్వయము సత్యమే, కానీ ఇతరుల విషయము తమ విషయము పెద్దవారికి చెప్పలేకపోతారు. కొన్నిసార్లు పెద్దవారు వారి మాట వినరు. అప్పుడు తామే సత్యము అయినప్పటికీ తమ స్థితిని చెడగొట్టుకుంటారు. అయితే సత్యము మనదే అన్నప్పుడు తన స్థితిని అచంచలంగా స్థిరంగా చేసుకోవాలి. పెద్దవారి ముందు తన మాట సభ్యతాపూర్వకంగా చెప్పాలి. అయితే వారు వినకపోయినా, ఇంకా మిమ్మల్నే కోపగించుకున్నా తన స్థితి చెడగొట్టుకోకుండా ఉంచగలగడము, ఇదే శ్రేష్టత. ఇదే శ్రేష్ట జ్ఞానమునకు గుర్తు. ఎవరైతే తమ స్థితిని చెడగొట్టుకోరో వారి చుట్టూ వాతావరణము కూడా చెడిపోదు. ఎందుకనగా శ్రేష్ట స్థితి యొక్క వైబ్రేషన్స్ చెడిపోయిన వాతావరణము, నెగటివ్ వాతావరణము, ఎవరి చేతనైనా తయారు చేయబడిన చెడు వాతావరణము కంటే ఎంతో శ్రేష్టమైనవి, పవర్ఫుల్. అలా శ్రేష్ట స్థితి యొక్క వైబ్రేషన్స్ చమత్కారిగా మారతాయి, పరిస్థితిని మార్చేస్తాయి. కావున గుర్తుపెట్టుకోవాలి, విషయాలు వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ మన స్థితి మాత్రం కదలిపోకూడదు. మన జీవితం కోసం కొన్ని సిద్ధాంతాలు తయారు చేసుకోవాలి. ఉదాహరణకి, నేను ఒకే బలము ఒకే భరోసాతో ఉండాలి. నేను ప్రపంచ విషయాల కారణంగా నా స్థితిని చెడగొట్టుకోకూడదు. ఆ విషయములు చిన్నవైనా పెద్దవైనా నేను అచల స్థితిలో ఉండాలి. ఎవరైనా కంప్లైంట్ చేసినా నేను మాత్రం నా స్థితిని చెడగొట్టుకోకూడదు. మూడవది, నేను ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠ మరియు శక్తిశాలి ఆత్మను. నాకు స్వయంపై సంపూర్ణ కంట్రోలింగ్ ఉన్నది. ప్రపంచంలోని ఏ శక్తి నా స్థితిని చెడగొట్టదు. ఇలా అచంచలంగా స్థిరంగా ఉండాలి. అయితే దీనిలో బాగా ఉపయోగపడేది జ్ఞాన బలము. జ్ఞానం యొక్క కొన్ని విషయాలు తన చింతనలో పెట్టుకోవాలి, వాటిని నోట్ చేసుకోవాలి, వాటిని చదువుతూ ఉండాలి. అప్పుడు ఆ విషయాలు లేక పాయింట్స్ మనకి శక్తిని ఇస్తాయి. జ్ఞానం యొక్క సుందర పాయింట్స్ చింతనలో ఉండాలి. అప్పుడు మనసుకి, మెదడుకి శ్రేష్ట శక్తి లభిస్తుంది. కావున రండి, ఈరోజు మనము అచల స్థితి గురించి సంకల్పము తీసుకుంటూ తన శ్రేష్ట స్వమానంలో స్థిరంగా ఉందాము. నేను స్వరాజ్య అధికారిని అని. నేను స్వయానికి యజమానిని, మనసు బుద్ధికి యజమానిని, కర్మేంద్రియాలకు యజమానిని, వీటితో పాటుగా నా స్థితికి కూడా యజమానిని.
నేను ఎటువంటి స్థితి కావాలంటే అటువంటి స్థితియే తయారు చేసుకోగలను. దీనితో పాటుగా ఒక చక్కటి యోగా డ్రిల్లు చేద్దాము. వెళ్ళడము, రావడము. బ్రహ్మ బాబా యొక్క ఈ డ్రిల్లు బాబా చివరలో ఎంతో బాగా చేసేవారు. ఎంతో ప్రసిద్ధమైనది ఈ డ్రిల్లు. బాబా మురళీలలో కూడా చెప్పేవారు, పిల్లలు వెళ్ళాలి, మరలా తిరిగి రావాలి అని. కావున ఇదే అభ్యాసము చేద్దాము. ఫరిస్తాగా అయి పైకి వెళ్తూ ఉన్నాము, దేవతగా అయి కిందకు వస్తూ ఉన్నాము అని. ఓం శాంతి.